నమస్తే. నేను జీవి సత్యనారాయణ. 21/2/2022 శుక్రవారం. ఈరోజు వీక్లీ ఓపెనింగ్, నిఫ్టీ ఓపెనింగ్. తర్వాత రేపు ఎల్లుండి సెలవు ఉంది, సాటర్డే సండే. మార్కెట్ 3 గంటల వరకు పడింది. 3 గంటల తర్వాత మరలా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో కొంచెం రికవరీ అయింది, బౌన్స్ బ్యాక్ అయింది కొంచెం అనమాట. అంటే ఓవరాల్గా మన మార్కెట్ వచ్చి 427.44 మైనస్, అంటే బిఎస్సి సెన్సెక్స్ 427.44 మైనస్ అయ్యి 0.72%, 59,037.18లో క్లోజ్ అవటం జరిగింది. ఉన్న 30 కంపెనీలు సెన్సెక్స్లో +8, 22 మైనస్, టోటల్ 30లో. తర్వాత నిఫ్టీ వచ్చి 139.85 పాయింట్లు మైనస్, 0.79%, 17,617.15 మైనస్, అంటే టోటల్గా 17,617.15లో క్లోజ్ అవడం జరిగింది. ఉన్న 50లో, నిఫ్టీ 50లో +15 -35, టోటల్ 50. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి -276.55 పాయింట్లు, 0.73%, 37,574, 30లో క్లోజ్ అయింది మన బ్యాంక్ నిఫ్టీ. తర్వాత 12 ఏవైతే బ్యాంక్ స్క్రిప్ట్స్ ఉన్నాయో 4 ప్లస్, 8 మైనస్, టోటల్ 12. తర్వాత ఈరోజు టాప్ గైనర్స్ వచ్చి బజాజ్ ఆటో, హిందుస్థాన్ యూనిలివర్, మారుతి, హీరో మోటోకార్ప్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవి 5 టాప్ గైనర్లో నిలవడం జరిగింది. అంటే ఆటో సెక్టార్ ఇవాళ బాగుంది, ఎఫ్ఎంసీజీ సెక్టార్ బాగుంది. ఆటో సెక్టార్ బజాజ్ ఆటో, మారుతి, హీరో మోటోకార్ప్, తర్వాత హిందుస్థాన్ యూనిలివర్, ఎఫ్ఎంసీజీ గ్రూప్లో. ఇక బ్యాంకింగ్ సెక్టార్లో ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం పాజిటివ్లో క్లోజ్ అయింది. ఇక తర్వాత టర్న్ ఓవర్ వచ్చి 59,69,506.07లో F&O టర్న్ ఓవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లో వచ్చి ఎన్ఎస్సిలో 68,036.05లో క్యాష్ మార్కెట్, బిఎస్సిలో వచ్చి 5,410.95 కోట్లు టర్న్ ఓవర్ జరిగింది. ఓవరాల్గా మొత్తం టర్న్ ఓవర్ వచ్చి 60,40,42,953.07 కోట్లు టర్న్ ఓవర్ జరిగింది. ఇక ఈరోజు న్యూస్కి వచ్చేటప్పటికి, టాటా మోటార్స్ లాంచ్ కొత్త వెహికల్, అంటే ప్యాసింజర్ వెహికల్స్ని భూటాన్లో లాంచ్ చేయడం జరిగింది. ఇది టాటా మోటార్స్ వాళ్ళు. తర్వాత అజంతా ఫార్మా బైబ్యాక్ చేస్తుంది, 2,550 రూపాయలకి బైబ్యాక్ చేస్తుంది. ఫిబ్రవరి 3వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఇది ఇవాళ పెరగటం జరిగింది అజంతా ఫార్మా. తర్వాత కావేరీ సీడ్ వచ్చి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్లో ఉంది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు ఇంక్రీజ్ అయింది వాళ్ళ దాంట్లో స్టేకు, అంటే ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఎఫ్పిఐ అంటారు. వాళ్ళు 4% స్టేక్ని పెంచుకోవడం జరిగింది కావేరీ సీడ్లో Q3లో, థర్డ్ క్వార్టర్లో. తర్వాత టాటా ఎలక్సీ మార్చి ఒక లాంచ్ చేయడం జరిగింది. అదేంటిది అంటే ఓమ్ని ఛానల్ ప్లాట్ఫామ్ ఫర్ హెల్త్ కేర్, ఓమ్ని ఛానల్ ప్లాట్ఫామ్ ఫర్ హెల్త్ కేర్ కోసం అది లాంచ్ చేయడం జరుగుతుంది. అంటే మార్చిలో లాంచ్ చేస్తుంది. తర్వాత లారస్ ల్యాబ్ వచ్చి అగ్రిమెంట్ జరిగింది ఎంపీపీ తోట, మెడిసిన్ పేషెంట్ పూల్, దాంతో అగ్రిమెంట్ జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ మాల్నూపిరవిర్ COVID-19 కోసం. ఇది లారస్ ల్యాబ్ యొక్క న్యూస్. తర్వాత నిన్న 20వ తారీఖు గురువారము ఎఫ్ఎన్ఓ కాదు, ఎఫ్ఐఐలు సెల్ చేయడం జరిగింది 4,679.84 కోట్లు. ఈ డిఐఎల్ బై చేయడం జరిగింది 769.26 కోట్లు నిన్న. అంటే ఎఫ్ఐఐలు సెల్ చేయడం జరిగింది, డిఐఎల్ బై చేయడం జరిగింది. నిన్న హైయెస్ట్ మ్యాక్సిమము ఎఫ్ఐఐలు 4,679.84 కోట్లు సెల్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు F&O బ్యాన్లోకి ఒక 5 కంపెనీలు బ్యాన్లోకి వెళ్ళినాయి. ఒకటి BHEL, నెంబర్ 2 ఎస్కార్స్, నెంబర్ 3 గ్రాన్యూల్స్, నెంబర్ 4 ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, నెంబర్ 5 ఐడియా. ఈ 5 ఈరోజు బ్యాన్లోకి వెళ్ళడం జరిగింది. తర్వాత సూర్య రోషినికి ఆర్డర్స్ రావడం జరిగింది 65.40 కోట్లు ERW లైన్ పైప్ ఫర్ గ్యాస్ ప్రాజెక్ట్స్ కోసం సూర్య రోషినికి ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది 100% నేషనల్ లైమ్ స్టోన్ కంపెనీని. అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు 100% ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత ఫెడెక్స్ సెక్యూరిటీస్ వాళ్ళు ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎకాల్, ACCAL అనే కంపెనీ ఉంది,
అది 26% స్టేకు బిజ్కార్ట్ టెక్నాలజీస్లో 5 కోట్లతోటి ఎక్వైర్ చేయడం జరిగింది. బిజ్కార్టా టెక్నాలజీస్లో 26% స్టేక్ని తీసుకోవడం జరిగింది. ఏసీసీఏఎల్. తర్వాత డేటా ప్యాటర్న్స్ ఇండియా ఉంది, దానికి 27 కోట్లు డిఆర్డిఓ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది డేటా ప్యాటర్న్స్ ఇండియాకి. తర్వాత ఆటోమోటివ్ యాక్సెల్స్ ఉంది, అది 48.98% సూర్యరాజా వన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది. అది సోలార్ పవర్ జనరేషన్ అనమాట. ఏదైతే ఎక్వైర్ చేసిన కంపెనీ ఉందో సూర్యరాజా వన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఆటోమోటివ్ యాక్సెల్స్ ఎక్వైర్ చేయడం జరిగింది. అది సోలార్ పవర్ జనరేషన్ చేస్తుంది. తర్వాత రానే ఇంజన్ వాల్వ్ లిమిటెడ్ ఉంది, అది బోర్డు మీటింగ్ ఉంది 25 జనవరి ఫండ్ రైజింగ్ కోసం. తర్వాత జిఆర్ ఇన్ఫ్రా ఎన్సిడీస్ ఇష్యూ చేస్తుంది. యాక్సెల్ లిమిటెడ్ వచ్చి ఎక్వైర్ చేయడం జరిగింది, సైబర్ సెక్యూరిటీ కన్సల్ట్ని ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఉంది, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఉంది, అది ఐఎఫ్ఎస్సిఏ తోటి టైఅప్ జరిగింది అగ్రిమెంటు. అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ, ఐఎఫ్ఎస్సిఏ, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ, పిఎంఎస్ కోసం. అది ఆదిత్య బిర్లా సన్ లైఫ్కి గుడ్ న్యూస్. అది పిఎంఎస్ గిఫ్ట్ సిటీ గాంధీనగర్లో ఉంది, అప్రూవల్ జరిగింది. ఇది మీకు ఈరోజు న్యూస్. రేపు వెళ్ళండి సెలవు. అయితే 25-26 అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్లు అనౌన్స్మెంట్ జరుగుతుంది. అప్పటి వరకు మార్కెట్ ఇలానే ఉంటుంది. మరలా 25-26 తర్వాత మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినా పెంచకపోయినా, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నా కానీ 25-26 అంటే మార్కెట్ బాగా పడుతూ వచ్చింది. ఎఫ్ఐఎల్ కంటిన్యూ సెల్ చేస్తూ వచ్చారు కాబట్టి మార్కెట్ పట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత 25-26 తర్వాత వడ్డీ రేటు ఫ్లాట్గా ఉంచినా కొంచెం పెంచినా మరలా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. ఇది సింపుల్గా ఈరోజు మార్కెట్ యొక్క విశ్లేషణ. ఇది మీకు ఒక అవేర్నెస్ కోసం, ఒక ఐడియా కోసం, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్. సింపుల్గా మరలా నేను ఇంకొక వీడియోతోటి మీకు కలుస్తా. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.